హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ వెల్లుల్లి కారం సర్వ్ చేసుకొని తింటే ఆహా ఓహో అనాల్సిందే. ముఖ్యంగా ఏంటంటే ఈ రెయినీ సీజన్లో బయట చల్లగా వర్షం పడుతుంటే మంచిగా ఎగ్ వెల్లుల్లి కారం చేసుకొని తినాల్సిందే. ఈ కర్రీకి అయితే ఖచ్చితంగా మీరు ఫిదా అవుతారు. పక్కా బ్యాచిలర్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎగ్ వెల్లుల్లి కారం కోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేనైతే ఒక 9 ఎగ్స్ తీసుకొని అందులోకి సాల్ట్ను వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటే మనకు ఆల్మోస్ట్ ఎగ్స్ అనేవి ఉడికిపోతాయి. ప్లస్ ఎగ్స్ మంచిగా పొట్టు తీసినప్పుడు రావాలంటే ఉడికిన వెంటనే పొట్టు అనేది తీయకూడదు. ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టేసుకున్నాక మీరు ఎగ్స్ పొట్టు తీసి చూడండి. ఎగ్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. ఒక చిన్న టిప్ అన్నమాట, ఎగ్స్ మంచిగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద సైజు ఎల్లిపాయలు అనేవి ఇట్లా మంచిగా పొట్టు తీసి పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఇంతకుముందు తీసి పెట్టుకున్న ఎగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్లోకి అయితే మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలను అనేవి అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అయితే కారం అడ్జస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకోండి. సో ఎగ్స్ అనేవి మంచిగా టేస్ట్గా రావాలంటే ఇట్లా నార్మల్గా వేయడం కంటే ఇట్లా ఘాట్లు పెట్టేస్తే బాగుంటుంది. కాబట్టి ఎగ్స్కి అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. మనము ఎల్లిపాయ పేస్ట్ అనేది కూడా మరీ బాగా పేస్ట్లా ఉండకూడదు. ఎట్లా అంటే బరకగా ఉంటే బాగుంటుంది అన్నట్టు వెల్లి కారం అనేది. సో స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఎగ్స్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన వితిన్ 5 మినిట్స్లోనే ఎగ్స్ అనేవి ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి కదా. ఒక బౌల్లోకి తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వలన ఎగ్స్ అనేవి బాగుంటుంది అన్నట్టు టేస్టు. నెక్స్ట్ అదే కడాయిలోకి ఇంకొక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ మొత్తం మగ్గి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంతసేపు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కొంచెం ఆ పచ్చితనం పోయేంతసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మనం ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కారం వేసేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ అనేది పూర్తిగా చిన్నగా పెట్టుకోండి. ఇది వేసిన వెంటనే ఒకవేళ హై ఫ్లేమ్లో ఉందనుకో తొందరగా మాడిపోయి అంత టేస్ట్ ఉండదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఈ వెల్లుల్లి కారం అనేది అయితే మొత్తం ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న వితిన్ 2 మినిట్స్కి అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ అయితే వేసుకొని ఈ ఎగ్స్కి ఆ వెల్లుల్లి కారం పట్టేలాగా మంచిగా 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలి. ఆ ఎగ్స్కి ఆ కారం పట్టినప్పుడే ఆ ఎగ్స్ తిన్నప్పుడు మనం ఆ ఫ్లేవర్ని ఆస్వాదించగలుగుతాం అన్నమాట. సో లాస్ట్లో ఏముంది మీ అందరికీ తెలిసిందే కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ లాస్ట్లో ఆ కొత్తిమీర వేయడం వలన ఏంటంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అన్నట్టు. సో ఇంకా లేట్ ఎందుకు, మనం ఎదురు చూస్తున్న ఎగ్ వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బట్ ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే మై ఫేవరెట్ అని అనాల్సిందే, అంత బాగుంటుంది అన్నట్టు కర్రీ. సో ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను వెల్లుల్లి కారాన్ని అయితే చాలా బాగుంది. మనకు కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు కానీ ఏమైనా రుచిగా టేస్టీగా తినాలని అన్నప్పుడు అయితే ది బెస్ట్ రెసిపీ అనే చెప్తాను నేనైతే. సో ఈ రెసిపీ అయితే నాకు ఆల్ టైమ్
ఫేవరెట్ అన్నమాట. నేనైతే పదే పదే ఇంట్లో ఇదే విధంగా ట్రై చేస్తూ ఉంటాను. సో ఎవరైనా ట్రై చేయకుండానైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.